నీచమైన పనులు చేయమని ఇది చెప్పట్లా. అయితే ఈ మహానుభావుడు చెప్తున్నట్టుగా, ఈ మహానుభావుడు సనాతన ధర్మం అని చెప్తూ మన డిచికి బాబా తెలుసు కదా మీకు, ఈ డిచికి బాబా గారు చెప్తున్నట్టు వీళ్ళు చెప్పే సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఒకవేళ ఆ ధర్మం నిజంగా వీళ్ళ ధర్మం అయితే అది ప్రజల ధర్మం కాదు, మనుషులు చంపే ధర్మం నిజమైన ధర్మం కాదు. ఈ మహానుభావుడు ఏమంటాడు? సనాతన ధర్మం చంపిపడేయమంటుంది, నరికి పడేయమంటుంది. ధర్మం జోలికి వస్తే, ధర్మం జోలికి రావడం ఏంటి చెప్పాలి? ధర్మం జోలికి రావడం అంటే మీది తప్పని చెప్తే ధర్మం జోలికి రావడమా? లేదా మీరు అనుసరించే విధానాలు తప్పని చెప్తే ధర్మం జోలికి రావడమా? లేదా మీరే ఇతర మతాల జోలి, ఇతర విశ్వాసాల జోలికి వెళ్తే ధర్మం జోలికి రావడమా? మీరు ఎవరి జోలి వెళ్లకుండా మీ ధర్మం జోలి ఎవరు వస్తారు? మిమ్మల్ని మీరు ఎవరిని ప్రశ్నించకుండా, ఎవరిని హింసించకుండా, ఎవరిని మతం పేరు మీద, కులం పేరు మీద అవమానపరచకుండా ఉంటే మీ జోలి ఎవడు వస్తాడు? మీరు మత ఉన్మాదంతో ప్రజల మీద దాడులు చేయకపోతే నదికి పడేయమందంట సనాతన ధర్మం జోలికి వస్తే మంచిదే నాయన. నేను అడుగుతున్నా ఈ పంతులు గారిని, ఎవరైతే ఈ మహానుభావుడు నరికి పడేయమన్నది అన్న ఈ పంతులు గారు, నిజంగా నువ్వే నరికేస్తావా బయటకు వచ్చి, లేకపోతే అమాయకులైన ప్రజల్ని రెచ్చగొడతావా? నువ్వే నరికేసేది? నేను అడుగుతున్నా నాయన బాబు, నువ్వే నరికి పడేస్తావా? కత్తి పట్టుకొని రోడ్డు మీదకి వస్తావా? తెలియక అడుగుతున్నా నేను. వీళ్ళందరూ నిజంగానే కత్తి పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నరికి పడేసే మనగాళ్ళేనా? ఆ సామర్థ్యం, ఆ సత్తా వీళ్ళకుందా? లేదు. మరి ఎవరిని? అమాయక ప్రజల్ని వీళ్ళ స్వార్థానికి మతం పేరు మీద రెచ్చగొట్టి ఒకరిని ఒకరు చంపుకుంటుంటే ఆ ఇళ్లలో కూర్చొని, పాలరాతి ఇళ్లలో కూర్చొని ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోతుంటారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే సనాతన ధర్మం, ఆ ధర్మం జోలికి వస్తే నరికి పడేయమంటుంది అంటాడు. సరే, నేను ఒకటే అడుగుతున్నా నాయన, ఇప్పుడు సనాతన ధర్మం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టే పనుల్లో ఒక పార్టీకో లేదా ఒక వర్గాలకి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చాలని పనిచేస్తున్నా కొంతమంది ఉన్మాదులకి నేను ఒక ప్రశ్న అడుగుదలుచున్నాను. ఏమిటంటే, మీరు సనాతన ధర్మం అనే దాని పేరు మీద ఎవరైనా మా జోలికి వస్తే ఊరుకోను, చంపి పడేయమంటుంది అన్నారు. కరెక్టే. నిజంగా సనాతన ధర్మం అని వీళ్ళు చెప్పుకుంటున్నట్టు కనీసం వీళ్ళ ధర్మాన్నైనా ఎవరు పాడు చేస్తున్నారు? వీళ్ళ ధర్మం జోలి ఎవరు వస్తున్నారు? నిజంగా వీళ్ళు ఎవరిని చంపాలి? ఇది ఈరోజు ప్రశ్న. దీని గురించి మాట్లాడదాం. ఇతర మతాలనా, లేకపోతే దళితులనా, మైనారిటీలనా, ఎవరిని చంపి పడేయాలి? ఎవరు మీ ధర్మం జోలి వస్తుంది? నిజంగా మీ ధర్మానికి హాని కలిగించే వాళ్ళు ఎవరు? ఇది మనకు అర్థం కావాలి మిత్రులారా. ఈ డిచికి బాబా గాని, ఇలాంటి ఉన్మాదులు గాని, వాస్తవానికి వీళ్ళెవ్వరూ కూడా సనాతన ధర్మవాదులు కాదు. వీళ్ళెప్పుడు నిజంగా వీళ్ళ ధర్మాన్ని, వాస్తవానికి అయితే హిందూ ధర్మం అనేది భారతీయ ధర్మం. ఈ భారతదేశంలోని ప్రతి ఒక్కరికి సొత్తది. మతం అనే దానికి ప్రాతిపదిక లేదు. అది మతానికి సంబంధించింది కాదు. హిందూ అనేది ప్రాంతానికి సంబంధించింది కాదు. ఈ భారతదేశంలో గుర్తించబడ్డ ఒక మతం అనే చెప్పబడే హిందూ మతానికి హిందూ అనే దానికి సంబంధం లేదు. ఇది చరిత్ర చెప్పింది, మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒప్పుకున్నదే. మరి సనాతన ధర్మం పేరు మీద వీళ్ళు చెప్తున్న దానికి అథెంటికేషన్ ఏంటి? ఏ గ్రంథాన్ని బట్టి వీళ్ళు ఇది ఇతిమిద్దంగా ఈ ధర్మమే అసలైన ధర్మం, ఇక మిగతాది కాదు అని ఒక స్పెసిఫికేషన్ తో చెప్పగలరు? ఒక సందిగ్ధం లేకుండా సంక్షిప్తంగా ఇతిమిద్దంగా ఇది ధర్మం, ఇదే మా సనాతన ధర్మం అనే చెప్పగలరు. వాస్తవానికి వీళ్ళు చెప్పే సనాతనం అనే పదాన్ని వీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే వాస్తవానికి సనాతన ధర్మం అనేది భారతీయ ధర్మం. ఆ భారతీయ ధర్మంలో అందరూ సమానమే. కానీ వీళ్ళు మత ప్రాతిపదిక మీద వీళ్ళు చెప్తున్న ఏదైతే నరికి పాడేయమని చెప్తున్న ధర్మం ఏదైతే ఉందో, వీళ్ళ ధర్మానికి హాని కలిగిస్తే ఆ ధర్మం ఏ ధర్మం? ఒకవేళ అది మీ ధర్మమే అయితే, ప్రేమితుడా, నేను మీ అందరినీ ఇప్పుడే అడుగుతున్నది ఏంటంటే, వాస్తవానికి మీ ధర్మానికి హాని కలిగిస్తుంది ఎవరు? వాళ్ళని మీరు చంపుతారా? ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు చంపే ధైర్యం ఉందా వీళ్ళకి? వీళ్ళంత దమ్మున్నోళ్ళేనా? ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. నిజంగా మీరు మనుషులైతే, మీరు నిజంగా మీ సనాతన ధర్మం మీద ఆప్యాయత, అనురాగం, నిజంగా నిబద్ధత ఉంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను. వీళ్ళు సనాతన ధర్మం పేరు మీద చెప్పే కొంతమంది ఆడుతున్న నంగనాచ నాటకాలన్నిటినీ ఈరోజు మనం బట్టబయలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. సనాతన ధర్మంలో ఈ మధ్య ఒక సహోదరి ఏం చెప్తుందంటే, సనాతన ధర్మంలో అందరూ సమానమే అంటుంది. అర్థమవుతుందండి? సనాతన ధర్మంలో అట అందరుట సమానమే. మంచిది బ్రదర్, మంచిది, బాగా చెప్పారు మీరు. సరే, సనాతన ధర్మంలో అందరూ సమానమే అయితే నేను చెప్తున్న దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏమంటుంది? మనందరం ఒక రకానికి చెందిన వాళ్ళం, ఒకటే నమ్ముతుంది హిందుత్వం. ఏంటి? అందరూ సమానం, అందరూ సమానమే, అందరూ ఒకటి, అందరూ ఈ మహాతల్లి ఒకటి. మన పురాణాలు బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళి వివాహం అయింది. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు గురువు గురించి చెప్తున్నాను నేను. ఆయనకి బ్రాహ్మణ అమ్మాయితో మ్యారేజ్ అయింది, క్షత్రియ అమ్మాయితో మ్యారేజ్ అయింది, అండ్ వైశ్య అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఇంటర్ క్లాస్ మ్యారేజ్ జరుగుతుంది. మీరు ఎక్కడ నుంచి అంటారు? ఎక్కడ నుంచి వచ్చిందని అంటే మనకి తెలియదులేండి. ఇప్పుడు దాకా శంకరాచార్యులు గారు మూడు పెళ్లి చేసుకున్నారని చెప్తుంది ఆవిడ. బ్రాహ్మణ స్త్రీతో చేసుకున్నాడట,
క్షత్రియ స్త్రీని చేసుకున్నాడట, తర్వాత వైశ్య స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడట, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేశారు అప్పుడే అట. సరే, అయితే ఈవిడేం చెప్తుంది, కులాలు లేవని చెప్తుంది. కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు, మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సనాతన ధర్మవాదులు ఎవరి మీద ప్రయత్నించి పోరాడాలి? ఒక ఆవిడేమో అందరూ సమానమే, కులాలు లేవంటుంది. ఇప్పుడు వీళ్ళ గురువు గారు వైష్ణవ సంప్రదాయం మాది. ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మ్లేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. అందులోనే వైష్ణవ సాంప్రదాయంలోనే మ్లేచ్చులు ఉన్నారట, అల్వార్లు ఉన్నారట, బ్రాహ్మణులు ఉన్నారట, శూద్రులు ఉన్నారట, దళితులు ఉన్నారట. ఒరే బాబు, అన్ని సమానం అంట. నిజానికి బ్రిటిష్ అన్ని సమానం అనకూడదట. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళని కదా మీరు నరికిపడేయాలి. వాస్తవానికి మీరు నిజంగా సనాతన ధర్మం అనేది సమానం అయితే, ఇదిగో ఈ అమ్మాయి చెప్పినట్టుగా అందరూ సమానమని అంగీకరించాలి. మరి పంతులు గారు ఎవరైతే శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఏమంటారంటే సనాతన ధర్మంలో అందరూ సమానం కాదని అంటాడు. ఇప్పుడు ఏది కరెక్ట్? నాయన నరికిపడేసే మహామేధావి, కత్తికి కొండగా నరికిపడేసే మేధావి, మీ సనాతన ధర్మాన్ని కూలుస్తుంది ఎవరు? వాస్తవానికి మీ సనాతన ధర్మానికి స్థిరత్వం లేకుండా దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఇలాంటి వాదులు కదా. మీరు చెప్పండి, ఆవిడేం చెప్తుంది? సనాతన ధర్మంలో కులాలు లేవు, అందరూ సమానమే అంటుంది. ఈయనేమంటున్నాడు త్రిదండి గారు? నేను సమానం అని చెప్పట్లేదు, ఎవరు సమానం కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సనాతన ధర్మం ప్రకారం అందరూ సమానం కానప్పుడు, సనాతన ధర్మం ప్రకారం అందరూ సమానమైనప్పుడు అది కరెక్టా, ఇది కరెక్టా? ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ అయితే ఒకళ్ళు మీ ధర్మాన్ని పాడు చేస్తున్నట్టే, మీ ధర్మానికి ఉన్న అర్థాన్ని మార్చుతున్నట్టే. ఒకవేళ త్రిదండి స్వామి వారు కానీ నిజం చెప్తే ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ఇప్పుడు నరికి పడేస్తే ఆ అమ్మాయిని మీరు నరికి పడేయాలి. అదవుతుందా? ఈ సహోదరిని మీరు నరికేయాలి. అంటే నేనైతే దాన్ని నరకమని చెప్పను, నా ధర్మం అది కాదు, చట్టం కూడా అది కాదు. ఒకవేళ అలా తప్పు చేసే వాళ్ళు ఎవరైనా నరకాలి, చంపాలి అన్న వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఇది చట్ట ప్రకారంగా ధర్మం. కానీ వీళ్ళంటే వాస్తవానికి వేరే మత వాళ్ళని కాదు చంపాల్సింది. మరి వీళ్ళని ప్రశ్నించాలి కదా, కనీసం ప్రశ్నించాలి కదా. చంపొద్దు, నరకొద్దు, సమానం అంటుంది. ఒకవేళ ఈ అమ్మాయి చెప్పేది కరెక్ట్ అయితే ఆయన్ని మీరు చర్య తీసుకోవాలి కదా. మరి ఎవరిని నరుగుతానంటున్నాడు ఈయన, ఈ సనాతన ధర్మవాది? చెప్పండి, ఎవరిని నరుగుతానంటాడు? ఇంకొక విషయాన్ని చెప్తాను. ఇంకా దారుణాలు ఏమున్నాయో తెలియాలి కదా. ఈ సనాతన ధర్మం జోలికి వస్తే నరికి పడేయమంటుంది ధర్మం అంటుంది అన్నాడు కదా నాయన. మరి ఇదే సనాతన ధర్మంలో, మీరు అంటున్న సనాతన ధర్మంలో సమానత్వం లేదు అని చెప్తున్న ఆయన మీరు చంపుతారా? సమానంగా ఉంది అన్న వాళ్ళని చంపుతారా? ఇదొకటైతే, ఇంతకీ మీ సనాతన ధర్మం జోలు వచ్చి దాన్ని నష్టపెట్టే వాళ్ళు ఎవరు? ఇతర మతస్థులా, ఇతర కులాల వాళ్ళ? కాదు కదా. ఇప్పుడు చూడండి, ఒక పెద్దవాడు ఏం చెప్తుందో, ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అంటుడు ముట్టుడు అంతా ఉండేది. అంటుడు ముట్టుడు అంతా వీల్లేదు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలియదు కానీ మా దగ్గర వేరే వస్తువులు ముట్టినాక నేను ముట్టొద్దు అంటే వస్తువులన్నీ కూడా విడివిడిగా ఉంటాయి తినేటప్పుడు. అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు, చాలా ఉండేది రిస్ట్రిక్షన్స్. అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకునేటప్పుడు సైన్స్ ఉంటుంది సబ్జెక్ట్. సైన్స్ లో చెప్తారు ఎలా వస్తుంది, జర్మ్స్ ఎలా వస్తాయి, పొల్యూషన్ ఎందుకు వస్తుంది. అరే ఇవన్నీ మరి లేవే, ఇవన్నీ ఏమిటి అని అమ్మని అడిగితే ఇవన్నీ మన శాస్త్రాలు ఉన్నాయి, మనం పాటించాలని. ఎందుకు పాటించాలంటే దానికి జవాబు ఉండదు. అంటే మంత్లీ పీరియడ్స్ ఉన్నప్పుడు పూజా రూమ్ పోయి అన్ని ముట్టేది. ఆ ముట్టేనేమో కళ్ళు పోతాయి అంటారు. రెండో రోజు కళ్ళు పోయినాయా లేవా. పచ్చళ్ళని ముడితే పీరియడ్స్ ఉన్నప్పుడు పచ్చళ్ళు పాడవుతాయి అంటారు. పచ్చళ్ళు పాడు కాదు. దాంతో మెల్లిగా ఆ మూఢనమ్మకాలు ఏదైతే అవన్నీ పోయినాయి. అంటే మా అమ్మతో కొట్లాడి పోయినాయి. కొన్ని చెప్తాము, కొన్ని చెప్పాము. కొన్ని ఇప్పుడు ఇవన్నీ ఆ టైంలో మా అమ్మకి చెప్తే హార్ట్ అటాక్ వచ్చేది. మాది ఆర్థడాక్స్. ఇప్పుడు చెప్పండి, ఈవిడ పెద్ద ఆవిడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి పుట్టి ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఆచారాలన్నిటిని క్షణక్షణం చూస్తూ ఇవి అశాస్త్రీయమైనవి అని చెప్పి కనిపెట్టేసిందంట. చిన్నవన్నీ అశాస్త్రీయంగా ఉన్నా పర్వాలేదు, మన గ్రంథాలు చెప్పాయి, నువ్వు పాటించాల్సిందే అని చెప్పారట. ఆవిడ దాన్ని ఖండించింది, వాటన్నిటి నుంచి బయటకు వచ్చానని చెప్తోంది. ఇప్పుడు నేనే అడుగుతున్నానంటే, అశాస్త్రీయమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టి మీ ధర్మాన్ని దెబ్బగొట్టిన వాళ్ళని కదా మీరు కొట్టాలి, లేదా మీరు ఏదైనా చంపాలో లేకపోతే ఇంకోటి ఏదో మీరు అంటున్నారు కదా అది చేయాల్సింది. వాస్తవానికి మీ ధర్మాన్ని, మీరు అనుకుంటున్న ధర్మాన్ని, వాస్తవానికి సనాతన ధర్మంలో ఇలాంటి ఆచారాలు ఉంటాయని అయితే నేను నమ్మను. ఎవరో మధ్యలో వచ్చి కావలసుకొని మీ ధర్మాన్ని బలహీనపరచడానికి ఇట్లాంటి దారుణమైనటువంటి ఆచారాలు ప్రవేశపెట్టారు అని నేను నమ్ముతున్నా. మీరు చెప్పండి, మీరు నిజంగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు ధర్మపారాయణులు అయితే సనాతన ధర్మం పేరు మీద జరుగుతున్న ఈ నిత్యకృత్యమైన అపచారాలని, అపవాదుల్ని, దురాచారాల్ని, మూఢనమ్మకాలని మీరు ఎందుకు ఖండించలేదు? వాస్తవానికి మీ ధర్మం జోలొస్తుంది వీళ్ళే. ధర్మం అనే దాంట్లో అశాస్త్రీయత లేదని చాలా మంది మహానుభావులు, ఈ మధ్య మంత్రులు కూడా
సైన్స్ అనేది పుట్టింది, శాస్త్రం అనేది పుట్టింది మన సనాతన ధర్మంలో నుండే అని చెప్తున్నారు. నేను నమ్ముతున్నా, మంచిదే. సైన్స్ వచ్చింది, ధర్మం వచ్చింది, శాస్త్రీయత మన సనాతన ధర్మంలో నుండి వచ్చిందంటే అంతకంటే గర్వించడానికి కారణం ఏముంటుంది చెప్పండి. మరి అలాంటి శాస్త్రబద్ధమైనటువంటి ధర్మంలో ఆ శాస్త్రీయమైన పద్ధతులు తీసుకొచ్చిన వాడెవడు? ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా చేస్తే గీస్తే వెళ్ళను కదా అనాలి. నేను ఇంకా మళ్ళీ కొన్ని చెప్తాను, ఈ నరుకుతానన్న మేధావిని మళ్ళీ అడుగుతాను కొన్ని. ఏమయ్యా మేధావి, సనాతన ధర్మం జోలిస్తే నరికి పడేయమని చెప్తుందంటున్నావే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ దురాచారాలన్నింటినీ మీ సనాతన ధర్మంలోకి తెచ్చింది ఎవరు? మీ సనాతన ధర్మాన్ని ఇతరుల చేత విమర్శల పాలు చేస్తూ అశాస్త్రీయమైన పద్ధతులు తీసుకొచ్చి మీ సనాతన ధర్మాన్ని దిగజార్చే ప్రయత్నం చేసింది ఎవరు? వాళ్ళ మీద కదా మీరు దాడి చేయాలి. మీ ధర్మం అంటే ధర్మమే, ఎవరి ధర్మమైనా తప్పబట్టక్కర్లా, మంచిదే. కానీ అది ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఇతరులను వాళ్ళ స్వేచ్ఛని భంగపరచినంత వరకు, ఇతరుల హక్కుల్ని కాలరాయినంత వరకు ఏ ధర్మమైనా మంచిదే, నేను కాదంటలే. అయితే నువ్వు మీ ధర్మం జోలిస్తే నరికి పడేయమని చెప్తున్నావే, వాస్తవానికి అశాస్త్రీయమైన పద్ధతులు, దారుణమైన మూఢనమ్మకాలు, మూఢాచారాలను తీసుకొచ్చి ఆ మూఢాచారాలతో ప్రజలలో వైషమ్యాలను నింపి కొందరిని, ముఖ్యంగా దళితుల్ని, శూద్రుల్ని, ఆడవారిని నీచాతి నీచంగా తక్కువగా చూసింది ఎవరు? ఎవరు చెప్పండి? ఈ ధర్మం కాదా? సనాతన ధర్మం పేరు మీద అబద్ధాల్ని ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేసిన కుట్రదారులు కదా. ఎవరో మీ ధర్మంలో లాంటివి ప్రవేశపెడితే మీరు గుడ్డిగా ఫాలో అయ్యి ఆ గొప్ప ధర్మాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశారే, అలా ప్రయత్నం చేసిన వాళ్ళు కదా మీరు గాయపరచాలి, అలాంటి వాళ్ళని కదా మీరు శిక్షించాలి. మరి ఎవరినో ఇతర మతాల వాళ్ళని, క్రైస్తవుల్లో, ముస్లింలో అని వాళ్ళ మీద పడి ఏడుస్తారేంటంటే బాబు, వాళ్ళని చంపుతా, వీళ్ళని నరుకుతా. నిజంగా ఈ ముఖం నరికేదేనా? ఎవరినో అమాయకుల్ని, ఏది మన వాళ్ళనే పాపం శూద్రుల్నే, దళితుల్లో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళే ఏలు పెట్టి పొడుచుకుంటారని మోటివేట్ చేయడం తప్ప, ధర్మం పేరు చెప్పి వాళ్ళని పాడు చేయడం తప్ప, వీళ్ళు ఈ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు కదా. చేతగానప్పుడు మనమే తన్నుకునేటట్టుగా చేస్తారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే,